గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. దేవుడి దయతో రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక దేశవ్యాప్తంగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేదే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కోరిక అని తెలిపారు. అన్ని కుల సంఘాలే కాకుండా పార్టీ తరఫున ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మైనార్టీ సెల్ అందరం కూడా, మహిళా కాంగ్రెస్ కూడా ఆయనకు పాలాభిషేకం చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఎవరు చేయని నిర్ణయం చేశాడు. నరేంద్ర మోడీ దగ్గర 3 సార్లు పోయినా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా, ఓసారి 42, ఓసారి 60, ఓసారి 83 మంది పోయినా ఆయన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయలేదు. అదే విధంగా ఒక డిపార్ట్మెంట్ పెట్టలే. అదే విధంగా మా పైన క్రిమినల్ పెట్టారు. వీటన్నిటికీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ 4000 కిలోమీటర్లు దర్శించిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, పేదవాళ్ళ సమస్య, వారికి సరి అయిన రిజర్వేషన్ ఇస్తారని we came into the power, we will conduct caste wise census అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుల సంఘాలను నేను కోరుతున్నా, ఎవరు చేయని నిర్ణయం రాహుల్ గాంధీ చేశారు. అదే విధంగా వాళ్ళ తల్లి తెలంగాణ ఇస్తాన్నది, ఇంతమంది పిల్లలు సరిపోతున్నారు, నేను ఇస్తాన్నది ఇచ్చింది. కానీ వాళ్ళ కేసీఆర్ నేనే తెచ్చిన. గతంలో అందరూ కూడా, మరి చెన్నారెడ్డి గారు కానీ, మల్లికార్జున్ గాని, మదన్ మోహన్ గాని, వీళ్ళందరూ కూడా కష్టపడ్డారు. ఆ ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి సోనియా గాంధీ ఇవ్వకపోతే నీ పరిస్థితి ఎక్కడుండే? ఇవాళ కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో వేస్తా అంటున్నావు. ఇది న్యాయమైన కేసీఆర్? మమ్మల్ని వేస్తావు. వేసేటోళ్ళు ప్రజలు ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఇవాళ నిన్నే బంగాళాఖాతం వేస్తావు. అన్ని కుల సంఘాలే కాకుండా పార్టీ వచ్చే 5 నెలల ఎలక్షన్లలో తెలంగాణ, మొన్న కర్ణాటకని, మొన్న హిమాచల్ ప్రదేశ్ ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో కూడా మేమే అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ. తర్వాత రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకొని ఆదిలాబాద్ గడ్డ మీద ఏ లక్ష్యంతోనైతే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినో, కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలుపుకుపోయి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం డబ్బా, ఓట్ల డబ్బా ఓపెన్ చేసిన వెంటనే, తెరిచిన వెంటనే, డబ్బా పగిలిన వెంటనే మొట్టమొదటిగా ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ 40,000 మెజార్టీతో ఆదిలాబాద్ లో గెలుస్తుంది. రాహుల్ గాంధీ గారి 53వ జన్మదిన వేడుకల సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరూ కూడా ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బ్లడ్ యూనిట్స్, బ్లడ్ స్కేర్సిటీ ఉంది, రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఏదైతే రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ కార్యవర్గ సభ్యులు 100కి పైగా యూనిట్లని ఈరోజు డొనేట్ చేసి, ఈరోజు ఎన్ఎస్యుఐ బ్లడ్ డోనర్స్ డైరెక్టరీని కూడా ప్రారంభించి, ఒక లిస్ట్ ని కూడా ప్రారంభించి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి యాక్సిడెంట్ అయినా, ఎవరికన్నా రక్తం అవసరం ఉన్నా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డోనర్స్ డైరెక్టరీ ద్వారా వారికి ఒక బ్లడ్ ని కూడా అందుబాటులో తీసుకొచ్చి ఒక ప్రక్రియని, కార్యక్రమాన్ని ఎన్ఎస్యుఐ రాహుల్ గాంధీ గారి 53వ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ఏదైతే, నఫరత్ చోడో భారత్ జోడో